విశాఖలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిపై కత్తితో దాడి చేశాడు సిద్ధు. అడ్డొచ్చిన యువతి శ్యామల తల్లిపైన దాడి చేయడంతో ఆమె చేతికి గాయాలయ్యాయి. గతంలో సిద్ధుపై శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఇటీవల బెయిల్పై వచ్చిన సిద్ధు యువతిపై కక్ష పెంచుకున్నాడు. అదును చూసి యువతిపై కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో సిద్ధు అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి రాజు అందుబాటులో ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది రాజు? పెద్దగడ్డలోని ఈ గొంతువాని పాలెంలో ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఆ యువతికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదు. అయితే సిద్ధు అనే యువకుడు గత 2 నెలల క్రితం నుంచి కూడా ప్రేమ పేరుతో వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2 నెలల క్రితం యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఫోక్సో కేసు పెట్టి జైలుకి అయితే పంపించారు. 2 నెలల తర్వాత 2 రోజుల క్రితం బెయిల్ మీద ఆ జైలు నుంచి విడుదలైనటువంటి సిద్ధు ఆ యువతిపై కక్ష కట్టి అర్ధరాత్రి సమయంలో వాళ్ళ ఇంటి డాబా పైకి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు లేనటువంటి సమయంలో ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్లి ఆ యువతి మీద కత్తితో దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. యువతితో పాటుగా మరొక 2 పిల్లలు కూడా ఆ లోపల ఉన్నారు. తల్లి వేరే ప్లేస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో యువతి గట్టిగా కేకలు వేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రావడంతో వాళ్ళ మీద కత్తితో దాడి చేసే ప్రయత్నం అయితే చేశాడు. అయితే చేతికి స్వల్ప గాయమైంది. ఇంతలో కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా అలర్ట్ అవడంతో సిద్ధు అనే యువకుడు పరారైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాన్ని పోలీసులకైతే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చక్రి, ముఖ్యంగా చూస్తే వారం రోజుల క్రితం కూడా ఇదే విధంగా అనకాపల్లిలో ఒక మర్డర్ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మర్డర్ విషయంలో కూడా సేమ్ ప్యాటర్న్ లో జరిగింది. అంటే 2 సంవత్సరాల క్రితం వేధింపులకు గురి చేశాడు. వాళ్ళు పోలీసులు ఫిర్యాదు చేస్తే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. జైల్లో 2 నెలల నుండి తిరిగి వచ్చి హత్య చేసి యువతిని తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ప్యాటర్న్ ఫాలో అయినటువంటి సిద్ధు అనే యువకుడు 2 నెలల జైల్లో ఉండి వచ్చిన తర్వాత యువతి పైన ఆ కుటుంబ సభ్యుల పైన కత్తితో దాడి చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తన కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.